ఎవర్మియర్ యొక్క హృదయంలో చంద్రకాంతి స్ఫటిక సరస్సులపై మెరిసే చోట ఒక అపూర్వమైన పుష్పం వికసించింది. అది గాజు రోజా. అది సహజ సిద్ధంగా పుట్టిన పువ్వు కాదు. చంద్రాదేవి కన్నీరుతో సృష్టించబడిన శాశ్వత వికాసం అని పురాణాలు చెబుతున్నాయి. అదృష్టం కోసం అనేక మంది గాజు రోజా వైపు ప్రయాణించారు. అది ఒక నిజమైన కోరికను మాత్రమే తీరుస్తుంది. కానీ దాన్ని ముట్టుకున్న వారు ఎవరూ తిరిగి రాలేదు. ఆ అడవి వారిని అంతమొందించింది. ఒక సాయంత్రం లియోరా అనే ఒక యువ వైద్యురాలు గాజు రోజాను వెతికేందుకు బయలుదేరింది. ఆమె గుండె వేదనతో నిండిపోయింది. ఆమె తల్లి ఆమెకున్న ఏకైక కుటుంబం. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఎవరూ ఆమెను రక్షించలేకపోయారు. ఆమె చివరి ఆశగా మాయా అడవిలోకి అడుగుపెట్టింది. నిశ్శబ్దంగా పొగలు తేలియాడుతూ చెట్ల పొరల్లో చీకటి చూపులు ఆమెను గమనించాయి. చంద్రకాంతితో వెలిగిపోతున్న ఒక దట్టమైన అడవిలో లియోరా గాజు రోజాను చూసింది. ఆమె ముందుకు వంగి, నాకు శక్తి లేదా ఐశ్వర్యం కావాల్సిన అవసరం లేదు. నా తల్లిని కాపాడే అవకాశం మాత్రమే కావాలి అని మృదువుగా అడిగింది. గాజు రోజా స్వల్పంగా వణికింది. ఆమె చెవుల్లో ఒక మృదువైన స్వరం ప్రతిధ్వనించింది. ఒక కోరికకు ఒక త్యాగం అవసరం. జీవితం కోసం జీవితం. నీవు ఏమిస్తావు అని అడిగింది. లియోరా కన్నీరుతో కళ్ళతో నిశ్చయంగా చెప్పింది, నా స్వరం తీసుకో. ఇకపై నేనెప్పుడూ మాట్లాడను. కానీ నా తల్లి బతకాలనే ఆశయంతో. రోజా మెరిసింది. ఆమె గొంతులో ఒక వెలితి ఏర్పడింది. కానీ ఆమె మనసులో ఎటువంటి పశ్చాత్తాపం లేదు. ఒక్కసారి మాత్రమే తన పెదవులు తాకింది. అదే రాత్రి లియోరా తన తల్లి వద్దకు తిరిగి వచ్చింది. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆమె తల్లి లేచి ఆరోగ్యంగా చిరునవ్వుతో ఆమెను ఎదుర్కొంది. నా కూతురు అని ఆమె సంతోషంగా అరిచింది. లియోరా మాట్లాడలేకపోయినా ఆమె ముఖంలో చిరునవ్వు వెలిగింది. అది ఆమె కోరికకు వచ్చిన త్యాగం. కానీ ఆమెకు తెలుసు, ప్రేమకు మాటలు అవసరం లేదు అని. దూరంగా ఎవర్మిన్ అడవిలో రోజా మళ్ళీ ఒంటరిగా నిలిచింది. మరోసారి త్యాగం కోసం ఎదురు చూస్తుంది.